మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయం 17 నుంచి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వచనాలను మనం చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులై జీవించినటువంటి సందర్భంలో వారు ఒక పోతదూడను తయారు చేసుకొని దానికి నమస్కరించగా దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చింది. మోషే అడ్డుపడ్డాడు. దేవుని పక్షమున ఉన్నవారెవరో నా దగ్గరికి రమ్మన్నప్పుడు లేవీయులు మోషే దగ్గరకు వస్తారు. ఆ తర్వాత ఆ ఘోరమైన దుష్కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని లేవీయులు ఖడ్గము చేత హతము చేస్తారు. దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలీల మీద మళ్ళకుండా మోషే ఈ విధంగా విజ్ఞాపన చేస్తాడు. అయ్యా, నా పేరు ఇశ్రాయేలీలందరి యొక్క సమాజపు పేర్లు నమోదు చేయబడిన గ్రంథములో నుండి మీరు కొట్టివేయండి, దయచేసి ఇశ్రాయేలీలను మన్నించండి అని చెప్పినప్పుడు దేవుడు ఆ ప్రకారముగా చేస్తారు. తర్వాత ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీల యొక్క పాళెమునకు వెలుపల దూరముగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో వేయబడుతుంది. మోషే అక్కడికి వచ్చుచూ వెళ్ళుచూ ఉండేవాడు. మోషేతో పాటు దేవుని వెతికే వారందరూ కూడా వచ్చుచూ వెళ్ళుచుండేవారు. మోషే ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీల వారు వారి వారి యొక్క గుడారపు ద్వారమందు నిలిచి మోషేను చూచేటటువంటి వారు, నిదానించి వెనుక నుంచి చూచేటటువంటి వారు. ఆ గుడారపు ద్వారమందు మేఘస్తంభము దిగివచ్చి దేవుడు మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడేటటువంటి వారు. ఈ క్రమంలో దేవుడు మోషేతో ఒక మాట చెప్తారు. ఇశ్రాయేలీలు అవిధేయులు, లోబడిన ప్రజలు గనక నేను మీతో కూడా రాను. ఎందుకంటే మీ అవిధేయతను బట్టి నేను దారి మధ్యలో మిమ్మును నాశనం చేస్తానేమో అని చెప్పినప్పుడు మోషే, అయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ముందుకు సాగము. రెండవది, మీరు మాకు దేవుడై ఉన్నారని అన్యులు ఎలా తెలుసుకోగలుగుతారు? మీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే కదా, కనుక మీ సన్నిధి మాకు తోడుగా రావాలి అని చెప్పి దేవుని అడిగినప్పుడు, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను అని చెప్పి నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మోషేకు సమాధానమిస్తారు. మనం చదువుకున్న 17 నుంచి 23 వచనాల్లో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, దేవుడు మోషేకు అభయమిస్తున్నాడు. అలాగే నీవు చెప్పిన మాట చొప్పున నీ మీద నాకు కటాక్షము కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని చెప్పి దేవుడు మోషేకు అభయమిస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అంటే మోషే ఏం చెప్పాడు? అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా రావాలి, మీరు మాతో కూడా రావాలి.
దయచేసి నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీకు కలిగి ఉంది అని చెప్పావు కదా. అదే వాగ్దానం పట్టుకొని, మీరు మాకు ఇచ్చినటువంటి అదే మాటను పట్టుకొని ఈ రోజున నేను అడుగుతూ ఉన్నాను, అయ్యా మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. మా పేరుతో మీరు ఎరిగి ఉన్నారు మమ్మల్ని, కాబట్టి మీ సన్నిధి మాకు తోడుగా రావాలి అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆ విధంగానే అభయమిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ పేరు బట్టి నిన్ను ఎరుగుదును అనే మాట శ్రేష్టమైన మాట. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. భారతదేశంలో దాదాపుగా 150 కోట్ల మంది జనాభా ఉన్నారండి. ఈ 150 కోట్ల జనాభా పేర్లు ఎవ్వరికీ అందరివి తెలియవు. జనాభా లెక్కలు రాసిన వారికి సైతం తెలియదు. ప్రధానమంత్రి పేరు భారతదేశంలో ఉన్న అనేక మంది జనులకు తెలుసు కానీ అనేక మంది జనుల యొక్క పేర్లు ప్రధానమంత్రికి తెలియదు. కానీ ప్రపంచంలో ఉన్న 820 కోట్ల పైచిలుకు జనాభా పేర్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ దేవునికి ప్రతి ఒక్కరూ తెలుసు, ప్రతి ఒక్కరి పేరు కూడా తెలుసు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. ఇందును గురించి ఒక సహాయకరమైనటువంటి మాటను మనం చదువుకుందాం. అదేంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుండి, నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. నేను నా గొర్రెలను ఎరుగుదును. మన ప్రభువు మనలను ఎరిగి ఉన్నాడు. ఎరుగుట వేరు, నమ్ముట వేరు. మనం ప్రభువును నమ్ముకున్నాం. మారు మనసు, రక్షణ అనుభవం, ఆ కార్యము ఒక్కసారి అయిపోయింది. మనం పాపులమని ఎరిగి ప్రభువు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడని విశ్వసించి ఆయన రక్తములో మన పాపములను శుద్ధి చేసుకొని మన హృదయంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం. దీనిని ప్రభువును నమ్ముకొనుట లేక రక్షణ కార్యము అని చెప్పి అంటారు. ఆ కార్యము మన జీవితంలో ఒక్కసారే జరిగిపోయింది. మరి ప్రభువుని ఎరుగుట అనగా అర్థం ఏంటి? ఉదాహరణకు భార్యాభర్తలు ఉన్నారు. భర్తకు తన భార్య యొక్క ఇష్టాయిష్టాలు పూర్తిగా తెలుసు అనుకోండి. ఏ రంగు ఇష్టం, ఏ ఆహార పదార్థం ఇష్టం, ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు సంతోషం కలుగుతుంది, అభిరుచులేంటి, ఇవన్నీ కూడా బాగా ఎరిగి ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే ఆ భర్తకు భార్య అంటే ఎంతో ప్రేమ ఉంది, భార్య అంటే అవగాహన ఉంది, ఆ భర్త తన భార్యను గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు అని అర్థం. అలాగే ఇది భార్యకు కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు ఏ బంధంలో అయినా, చివరికి స్నేహంలో అయినా ఎదుటివారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని తెలుసుకొని ఉండటమే ఎరిగి ఉండుట. అలాగే దేవుని విషయంలో మనము దేవునిని ఎరిగి ఉన్నాము అనడానికి ఒక రుజువు ఏంటి, అర్థం ఏంటంటే మనము ఆయన గుణలక్షణాలను గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండడం. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన క్షమ, ఆయన జాలి, ఆయన దీనత్వము, ఆయన తగ్గింపు, ఆయన మాదిరి, ఇవన్నీ కూడా ఎరిగి ఉండడం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునిని మనం సంపూర్ణంగా ఎరిగి ఉండటానికి దేవుడిచ్చిన గొప్ప మార్గం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇందులో ఆయన యొక్క హృదయం అంతా కూడా ఆవిష్కరించబడి ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము దేవునిని సంపూర్ణముగా ఎరగవచ్చును. అంత మాత్రమే కాదు, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నాకు ఎరుకైన వాడే. నిజమే, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి మాటో చూడండి. మనము దేవునిని ప్రేమించినప్పుడు మనము దేవుని సంపూర్ణముగా ఎరిగి ఉంటాము, మరియు దేవుడు మనలను కూడా సంపూర్ణంగా ఎరిగి ఉంటాడు. దయచేసి దేవుని మనం సంపూర్ణంగా ప్రేమిద్దాం, దేవుని సంపూర్ణంగా ఎరిగి ఉందాం. ఆయన అంటూ ఉన్నాడు మోషేతోటి, ఏమనంటే, నీ మాట చొప్పున నేను చేసేదను మోషే, నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నేను మీతో కూడా వస్తాను. నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైన శబ్దం ఏంటంటే మన పేరేనని గణాంకాలు, విశ్లేషణలు వెల్లడించాయండి. మనల్ని ఏ సంబోధనతో పిలిచినా, ఎంత స్వతంత్రంగా పిలిచినా కలగనటువంటి ఆనందం మన పేరు పెట్టి మనకు పిలిస్తే కలుగుతుందంట. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. దావీదుకు, సౌలు సేవకుడైన సీబాకు తేడా ఏంటో తెలుసా? మనం గనక సమూయేలు 2వ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి అధ్యాయం ఉంటుంది, 9వ అధ్యాయం. ఇది చదివితే దావీదు అక్కడ ఉంటాడు, సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అక్కడ ఉంటాడు. దావీదు సీబాతో యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవరైనా బ్రతికి ఉన్నాడా అని చెప్పి అడిగితే సీబా అంటాడు, అయ్యా, యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన ఒక కుమారుడున్నాడు అంటాడు. సరే, అతని పేరు మెఫీబోషెతు, అతన్ని తీసుకొని వస్తారు. సీబా సంబోధన ఏంటంటే కుంటి కాళ్ళవాడు అని అంటాడు, కానీ దావీదు మెఫీబోషెతు అని పేరు పెట్టి పిలుస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మెఫీబోషెతును కుంటివాడని, వెక్కిరించేటటువంటి వారు, గేలి చేసేవారు, అమర్యాదపూర్వకమైన సంబోధన చేసేవారు, చివరికి తన కుటుంబానికి సేవకుడైన సీబా కూడా కుంటి కాళ్ళవాడు అని చెప్పి సంబోధిస్తూ ఉంటే, దావీదు మాత్రం మెఫీబోషెతును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, మెఫీబోషెతు అని. ఒకసారి ఆలోచన చేయండి. మనకున్న లోపాలను బట్టి దేవుడు మనల్ని తృణీకరించట్లేదు, మన పట్ల అమర్యాద చూపట్లేదు, మనల్ని అగౌరవపరచట్లేదు, మనల్ని పేరు పెట్టి ఎరిగి ఉన్నాడంట. మనం ఎంత ధన్యులమో కదా. జీవగ్రంథంలో మన పేరు రాయబడగా, దేవుడు మన పేరును బట్టి ఎరిగి ఉండగా, దేవుడు మన పేరును బట్టి రేపు పిలవబోతూ ఉండగా, మన పేరును బట్టి పిలిచి మనకు బహుమానం ఇవ్వబోతూ ఉండగా మనం ఎంత ధన్యులమో. ఇశ్రాయేలీలు కూడా అంతే ధన్యులుగా ఉన్నారు. దేవుని కటాక్షం పొందుకొని ముందుకు సాగునప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా రాబోతుందని మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ప్రభువా, నీ మహిమను నాకు కనబరుచు అనగా, దేవుడు నన్ను చూచి ఏ నరుడు బ్రతకనేరడని చెప్పి ఒక దగ్గర ఉన్న స్థలములో బండ మీద మోషే నిలబెడతాడు. ఆ బండ మీద మోషే నిలవబడినప్పుడు దేవుడు తన యొక్క పార్శ్వమును ఆ బండ సందులో ఉన్నప్పుడు తనకి చూపిస్తాడు. తన వెనుక పార్శ్వమును దేవుడు మోషేకు చూపిస్తాడు. బండ ఎవరు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభునందు ప్రియమైన వారులారా, 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు ఆ బండ క్రీస్తే. క్రీస్తు అను బండ మీద నిలిచి ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకు లభిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే మన జీవితంలో పరిశుద్ధత లేదు, రక్షణ లేదు. పరిశుద్ధత, రక్షణ లేనివారు దేవుని ఎప్పటికీ చూడలేరు, చూడబోరు. కాబట్టి ప్రభువుని నమ్ముకోవటం ముఖ్యం, రక్షణ పొందటం అత్యంత ప్రాముఖ్యం. బండ అనేది ఒక ఆధారంగా ఉంటుంది. మన కొరకై చీల్చబడి దాహము తీర్చిన బండ, కొట్టబడి దాహం తీర్చిన బండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారని 1 కొరింథీ 10:4లో చూస్తాం. ప్రభువును ఆధారం చేసుకుని ప్రభువు మీద నిలబడిన వారు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు. అలాగే మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం.
దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.